కోలీవుడ్‌లో 'అమరన్' సినిమాతో శివకార్తికేయన్ తన బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకున్నాడు. అప్పటి వరకు 100 కోట్ల హీరోగా రికార్డులు క్రియేట్ చేశాడు. 'డాన్', 'డాక్టర్' చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆ మూవీస్ తర్వాత శివకార్తికేయన్ మార్కెట్ పెరిగింది. దీంతో 30 కోట్ల రెమ్యునరేషన్‌ను శివకార్తికేయన్ డిమాండ్ చేశాడట. అప్పటి వరకు అసలు ధనుష్, సింబు వంటి వారు కూడా 10 కోట్ల లోపే తీసుకుంటూ ఉండేవారట. కానీ శివకార్తికేయన్ అలా 30 కోట్లకు పెంచేసరికి ధనుష్ వంటి వారు కూడా తమ తమ పారితోషికాన్ని పెంచేశారట. 'అమరన్' సినిమా అయితే ఏకంగా 300 కోట్ల రేంజ్లో కొల్లగొట్టేసింది. దీంతో శివకార్తికేయన్ మార్కెట్ మరింతగా పెరిగింది. ఇప్పుడు శివకార్తికేయన్ నుంచి మంచి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ధనుష్ సైతం అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ తన మార్కెట్ పెంచుకుంటూ వస్తున్నాడు. కానీ విక్రమ్, సూర్య వంటి వారు మాత్రం ఇంకా తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవటం లేదు. 'ఖైదీ' సినిమాతో కార్తీ 100 కోట్ల క్లబ్లో అయితే చేరాడు. శివకార్తికేయన్ ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేసి బార్ సెట్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మేరకు కోలీవుడ్లో పారితోషికాలు నడుస్తున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఎక్కువ విజయ్, రజనీకాంత్లు నిర్మాతల నుంచి తీసుకుంటున్నారని సమాచారం. 100 కోట్లకు పైగానే వీరి రెమ్యునరేషన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ అయితే విక్రమ్ మూవీతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ధనుష్ ప్రస్తుతం 'కుబేరా', 'ఇడ్లీ కడాయ్' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్గానే దర్శకుడిగా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాను చేసి సక్సెస్ సాధించాడు. మరోవైపు శివకార్తికేయన్, సుధా కొంగర కాంబోలో 'పరాశక్తి' అనే సినిమా రానుంది. కోలీవుడ్ నుంచి రానున్న 'కూలీ' మీద ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా క్రేజ్ నెలకొందన్న సంగతి తెలిసిందే.